పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జీవన్ రెడ్డి అడుగులపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైకమాండ్ దిగొచ్చినా తగ్గేదే లేదంటున్నారు జీవన్ రెడ్డి. ఇక ఈ నెల 25న పార్టీ మారుతారంటూ కూడా అనుచరులు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం జీవన్ రెడ్డి అడుగులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక జీవన్ రెడ్డితో చర్చలకు సిద్ధమయ్యారు మీనాక్షి నటరాజన్. ప్రస్తుతం జగిత్యాలలోనే జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక జగిత్యాలకు మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరొక వైపు చూస్తే ఇప్పటికే కూడా మీనాక్షి నటరాజన్ ఒకసారి కాల్ చేసి మాట్లాడటం కూడా జరిగింది జీవన్ రెడ్డికి. మరి ఈ క్రమంలో జీవన్ రెడ్డి అసలు పార్టీ మారుతారా లేదా, తన నిర్ణయం ఏంటి, మీనాక్షి నటరాజన్ చర్చలు జరపనున్నారా, ఎవరెవరు భేటీ కానున్నారు జీవన్ రెడ్డితో, ఎవరెవరు చర్చలు జరపనున్నారు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి తిరుమల రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుమల రెడ్డి, జీవన్ రెడ్డి అసలు పార్టీ మారుతారా లేరా, ఏం జరగబోతోంది? రేణు, చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే జీవన్ రెడ్డి పార్టీ మారుతాను అనే విషయాన్ని ప్రకటించి దాదాపు 2-3 రోజులు అవుతుంది. జీవన్ రెడ్డి నేను పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్నాను, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్లో ఎన్నికైన తర్వాత కాంగ్రెస్లో చేరారో డాక్టర్ సంజయ్ వల్ల తనకి హ్యూమిలేషన్ ఉందని, దాన్ని నేను భరించలేకపోతున్నానని చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి చెప్పేశాడు జీవన్ రెడ్డి. సాధారణంగా జీవన్ రెడ్డి మనసులో ఏది ఉంచుకునే మనిషి కాదు. గతంలో కూడా ఏది తోస్తే అది చాలా స్పష్టంగా తన గుండెలో ఉన్నది చెప్తూ వస్తూ ఉంటారు. గతంలో కూడా చూసాం మనం, పిసిసి అధ్యక్షుని ఎంపిక సమయంలో రేవంత్ రెడ్డి పైన, అంటే రేవంత్ రెడ్డి పైన కూడా ఇలాగే బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి జీవన్ రెడ్డి. అంతేకాదు చాలాసార్లు జీవన్ రెడ్డి అలుగుతూ ఉంటారు, మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. జీవన్ రెడ్డి అలుగుతూ వస్తుంటారు, అధిష్టానం నుంచి ఎవరో ఒకరు వచ్చి శాంతింపజేస్తుంటారు. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఆ స్థాయి సీనియారిటీ పార్టీలో ఉంది. దాదాపు 40 ఏళ్ళుగా, 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశాడు, ప్రజానాయకుడు. జీవన్ రెడ్డికి స్థానికంగా చాలా పట్టుంది, జీవన్ రెడ్డి మాటకు చాలా విలువ ఉంది ఇప్పటికీ కూడా. కానీ అనుకోకుండా సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడో అప్పటి నుంచి జీవన్ రెడ్డికి సంజయ్కి మధ్య ఒక వార్ నడుస్తూ వస్తుంది. జీవన్ రెడ్డి దగ్గర, సంజయ్ దగ్గర నేను బలహీనుడుగా మారిపోతున్నానేమో, సంజయ్కి పార్టీలో ప్రభుత్వంలో శక్తి పెరుగుతోంది, మద్దతు ఎక్కువగా ఉంది, నన్ను పార్టీ పట్టించుకోవట్లేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నన్ను ఇగ్నోర్ చేస్తూ వస్తుంది అనే భావన జీవన్ రెడ్డిలో ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని మొన్న చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పు ఖాయమనే చర్చ చాలా బలంగా వినిపిస్తుంది. ఇవాళ తెలుస్తోంది అప్డేట్ ప్రకారం మీనాక్షి నటరాజన్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జగిత్యాల వెళ్తారని, జీవన్ రెడ్డితో మాట్లాడతారని, శాంతి చర్చలు జరుగుతాయని, బుజ్జగిస్తారనే చర్చ జరుగుతోంది. కానీ అది ఎంతవరకు అంటే దానిపైన ఇంకా స్పష్టత లేదు. మీనాక్షి నటరాజన్ జగిత్యాల వెళ్ళిన సమాచారం ఇంతవరకు మనకు అందలేదు. జీవన్ రెడ్డి ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. ఆయన స్థానికంగా ఒక కార్యకర్త చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి, వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించే పనిలో ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అధిష్టానం నుంచి దూతలు వచ్చినప్పటికీ, మీనాక్షి వచ్చినప్పటికీ, లేకపోతే రాహుల్ గాంధీతో ఫోన్ సాధారణంగా ఇదే జరుగుతుంటుంది పార్టీలో బుజ్జగింపుల్లో. కానీ రాహుల్ గాంధీ మాట్లాడినప్పటికీ కూడా ఈసారి పార్టీ మారడం ఖాయమని జీవన్ రెడ్డి అనుచరులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే గనక అధిష్టానం బుజ్జగిస్తే గనక ఆయన కొంత తన అలక మానే పరిస్థితి. అంటే ఈసారి కూడా అదే విధంగా వెనక్కి తగ్గుతారా? అంటే ఇక్కడ రేణు చాలా ఒక విషయాన్ని గమనించాలి. జీవన్ రెడ్డి కేవలం సంజయ్ మీద కోపంతో మాత్రమే పార్టీ మారాలనే ఆలోచనలో లేరు. జీవన్ రెడ్డి తన వారసుల రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో ఇక్కడ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకు వచ్చేది ఎమ్మెల్సీయో, లేకపోతే ఇంకోసారి గెలిస్తే ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే ఇంకోసారి మంత్రి అవుతారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆల్రెడీ డాక్టర్ సంజయ్ ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నాడు. డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో ఉన్న ఇంకో వర్గానికి చాలా దగ్గరగా కనిపిస్తున్నాడు. డాక్టర్ సంజయ్ భవిష్యత్తులో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. సో ఈ పరిస్థితుల్లో నేను ఒక సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనతోనే జీవన్ రెడ్డి ఎటుగాని సమయం, మనం మాట్లాడుకున్నాం చాలా స్పష్టంగా, ఎటుగాని సమయంలో, ఈ సమయంలో ఎన్నికలు లేవు, లేకపోతే పార్టీ మారాల్సిన అవసరాలు కూడా లేవు. ఈ సమయంలో జీవన్ రెడ్డి వ్యూహాత్మకంగానే పార్టీ మార్పు అడుగు వేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది కరీంనగర్ జిల్లా రాజకీయాలు. ఎందుకంటే జీవన్ రెడ్డి తన కోడలు, ఎవరైతే తన చిన్న కొడుకు సతీమణి చరిష్మా రెడ్డి ఉన్నారో, ఆమెకి రాజకీయంగా ఆమెను రాజకీయ వారసురాలుగా తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది. చరిష్మా రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్లో ఉంటే అది కుదరదు. కాంగ్రెస్లో ఇప్పుడున్న వర్గపోరులో చరిష్మా రెడ్డిని నాయకురాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇప్పట్లో అది సాధ్యం కాదు అనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే జీవన్ రెడ్డి 25వ తేదీన బీఆర్ఎస్లోనే చేర్చారనే చర్చ కూడా తన చుట్టూ ఉన్న అనుచరులు చెప్తున్నారు. బీఆర్ఎస్లో చేయటం వల్ల
భవిష్యత్తులో ఒకటి మనం మొదటి నుంచి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. రేవంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టంగా అసెంబ్లీలో ఒక విషయాన్ని చెప్పారు. 2029లో మీరు ఓడిపోతారు అంటే 2029లో ఎన్నికలు రాబోతున్నాయి. 2029లో తెలంగాణ ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికలు వస్తేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు రావాలి అంటే కేంద్రం ఇప్పటికే జనాభా లెక్కల్ని మొదలుపెట్టే ప్రక్రియలో ఉంది. జనాభా లెక్కలు పూర్తవ్వాలి, ఆ తర్వాత రిజర్వేషన్లు పూర్తవ్వాలి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన పూర్తవ్వాలి. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు 33% మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా అమల్లోకి తీసుకురావాలి. భవిష్యత్తులో ఈ తన నియోజకవర్గం ఒకవేళ పునర్విభజన జరిగితే అక్కడ మహిళకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా జీవన్ రెడ్డికి కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. జీవన్ రెడ్డి అలాగే ఆలోచిస్తున్నారు. సో తన కోడల్ని చరిష్మా రెడ్డిని తీసుకొస్తే మహిళా నాయకురాలుగా అక్కడ కొంత శక్తివంతమైన నాయకురాలుగా తను తీర్చిదిద్దొచ్చని కూడా జీవన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో జీవన్ రెడ్డి మారుతున్నటువంటి పరిణామాల్లో తీసుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ముందు నుంచే ఈ స్ట్రాటజీలో ఉన్నారనుకోవాలా? మారుతున్న పరిణామాలని చెప్పాలి. సాధారణంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డికి చాలా ఇష్టం, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఎక్కువ. మొన్న మన సీఓ గారితో మనం చేసిన ఒక చర్చలో కూడా చాలా స్పష్టంగా ఒక అంచనా వేశారు. జీవన్ రెడ్డి అంత ఈజీగా పార్టీ వదిలి వెళ్ళిపోలేరు, ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తారని. అదే జరిగింది ఇక్కడ. అధిష్టానం నుంచి కాల్ వచ్చింది, అధిష్టానం నుంచి బుజ్జగింపుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ మీనాక్షి నటరాజన్ కూడా చేరుకుంటే అధిష్టానం ఖచ్చితంగా జీవన్ రెడ్డికి అనుకూలంగా జీవన్ రెడ్డి ఏం కోరుకున్నారు అది చేసినట్టే. కానీ సిచ్యువేషన్ ఏంటంటే తన రాజకీయ వారసత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు జీవన్ రెడ్డి అనేది లేటెస్ట్ అప్డేట్గా కనిపిస్తుంది. తన కోడల్ని రాజకీయ నాయకురాలుగా భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా తీసుకురావాలనే ఆలోచనతో జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. చరిష్మా రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉండదనే ఆలోచన. ఎందుకంటే జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మనకందరం అన్ని విషయాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి చరిష్మా రెడ్డిని తీసుకెళ్లగలిగితే భవిష్యత్తులో బీఆర్ఎస్లో చరిష్మా రెడ్డికి ఉన్నత స్థానం దక్కుతుంది, మంచి ప్రాధాన్యత దక్కుతుందనే ఆలోచనతో కూడా ఉండొచ్చు జీవన్ రెడ్డి. చూడాలి. మొత్తానికైతే ఇవాళ అయితే మొత్తానికి జీవన్ రెడ్డి సీనియారిటీకి అధిష్టానం నుంచి ఒక విలువ దక్కిందని చెప్పాలి. ఎందుకంటే అధిష్టానం మీనాక్షి నటరాజన్ ఏకంగా చర్చల కోసం వెళ్ళమని సూచించినట్టే చెప్పాలి. ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్తున్నారు. కాబట్టి మొత్తానికి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరగొచ్చు. ఒకవేళ జరిగితే జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారు. ఎందుకంటే బీఆర్ఎస్లోకి వెళ్ళి కష్టాలు పడే కంటే అదే మన కాంగ్రెస్ పార్టీలో అదే ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పొచ్చు రేపు పొద్దున. చర్చలు ఏదైనా సాధ్యం కావచ్చు. సో ఒకవేళ జీవన్ రెడ్డి మనసు మార్చుకుంటాడా లేదా అనేది ఇప్పుడు కొంత సందిగ్ధంలో ఉంది. జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా సార్ పార్టీ మారబోతున్నారు, 25వ తారీఖున బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారు, మా సార్తో పాటు మేమందరం వెళ్తామనే మాటలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. జీవన్ రెడ్డి కూడా సొంత నియోజకవర్గంలో తిరుగుతున్నారు, అక్కడ తన కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, కార్యకర్తల ఒపీనియన్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ అధిష్టానం వస్తే ఎటువంటి కాంగ్రెస్ అధిష్టానం కానీ మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళు కానీ ఒకవేళ వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలని ఆలోచనలో ఉన్నారు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్లోకి పోతే తనకు కలిగే ప్రయోజనాలేంటి, వాటిని ఎలా మనం ఎటువంటి ప్రయోజనాలు దొరికితే బీఆర్ఎస్లోకి పోవాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతానికి క్రాస్ రోడ్స్లో ఉన్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ 25వ తారీఖు నాడు వెళ్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. లేదు అధిష్టానం వస్తే బుజ్జగింపులకు లొంగిపోతారు జీవన్ రెడ్డి, తన మనసు మార్చుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతానికి ఒక పెద్ద సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పాలి. ఇదిలా ఉంటే రాష్ట్ర నాయకత్వం నుంచి అంటే కరీంనగర్ నాయకులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, జీవన్ రెడ్డి స్టేట్మెంట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, పెద్దగా స్పందించిన సందర్భమే కనిపించట్లేదు. ఈ పరిణామాలను చూస్తే ఏదైనా జరగవచ్చు అనేది మాత్రం అర్థమవుతుంది. నేను చూడాలి జీవన్ రెడ్డి నిర్ణయం బలంగా ఉంటుందా లేకపోతే మెత్తబడిపోతారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. నేను మీరు హోల్డ్లో ఉండండి తిరుమల రెడ్డి. ఇక జగిత్యాలకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళిద్దరూ వెళ్తారన్న నేపథ్యంలో ఇప్పుడు దీని మీద ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఏది ఏమైనా కానీ ఈ రోజుతో ఈ వ్యవహారం ఒక ఫుల్ స్టాప్ పడుంది, అంటే ఒక క్లారిటీ రానుంది. జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి విషయం మనందరూ చూస్తుందే. కాకపోతే పార్టీ మారుతారా లేదా, ఎందుకంటే అనుచరులేమో పార్టీ మారుతారు జీవన్ రెడ్డి అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఆయన అధిష్టానం నుంచి పిలుపు కోసం, కాల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి అధిష్టానం ఆదేశాలతోనే మీనాక్షి నటరాజన్ అదేవిధంగా మహేష్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా వచ్చి జీవన్ రెడ్డితో చర్చకు రానున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ఒక సమాచారం అందుతోంది. మరి నిజంగానే వీళ్ళు జీవన్ రెడ్డితో చర్చకు వస్తే మాత్రం డెఫినెట్గా కూడా ఒక రాయబారం అధిష్టానం నుంచి కూడా ఒక ఆఫర్తోనే వస్తారని కూడా చర్చ జరుగుతోంది.
మరి జీవన్ రెడ్డి దానికి కన్విన్స్ అయి పార్టీలో ఆగుతారా గతంలో లాగా, లేదంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైతే కొత్తగా కూడా తన కోడలు రాజకీయ భవిష్యత్తు కోసం కూడా జీవన్ రెడ్డి ఆలోచిస్తూ కూడా బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని వస్తున్నటువంటి వార్త ఉందో, మరి ఆ ప్రకారం ఆయన ముందుకు వెళ్తారా ఏంటి అనేది ఈ రోజుతోనైతే ఒకవేళ ఈ చర్చ జరిగితే కనుక, ఈ సమావేశం జరిగితే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలను మనం చూడొచ్చు.